ఓం శ్రీ గురుభ్యో నమః. సకల శుభాలను మోసుకొచ్చే శుభకార్యాల మాసం మాఘమాసం. ఈ మాఘమాసం కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. మరి ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి, ఈ మాఘమాసంలో వచ్చే పుణ్యతిథులు ఏమిటి, పండుగలు ఏంటి, ఈ సమయాలలో మనం ఏం చేయాలి అనేది సవివరంగా తెలుసుకుందాం. చంద్రుడు మఘ నక్షత్రాన్ని ఉండే మాసం మాఘం. మాఘం అంటే యజ్ఞం. యాగాది క్రతువులను మాఘమాసాన్ని శ్రేష్టంగా భావించేవారు. ఈ మాఘాధిపత్య క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసమైంది. మాఘమాసం మాధవ ప్రీతికరం. మాధవుడంటే భగవంతుడు. సకల దేవీ దేవతలకు ప్రీతికరమైన మాఘమాసంలో శివుడు, కేశవుడు, సరస్వతి, గణపతి, సూర్యుడు తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మాఘమాసం జనవరి 30 గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది. మరి ఈ మాఘమాసంలో వచ్చే పుణ్యతిథులు ఏంటి, ఆయా పుణ్యతిథులలో ఏమేమి కార్యక్రమాలు మనం అవలంబించాలో వివరంగా చూద్దాం. జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి. మాఘమాసం ప్రారంభమవుతుంది. పరమ పవిత్రమైన మాఘమాసంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయటము, మాఘ పురాణం వినటము తప్పకుండా చేయాలి. ఈ పవిత్రమైన రోజుల్లో బెల్లము మరియు ఉప్పు దానం చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇంకొక ముఖ్యమైన రోజు ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి. దీనినే తిల చతుర్థి, కుంద చతుర్థి అంటారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి, నువ్వుల నూనెతో హోమం చేయాలి, డుండి గణపతి పూజ చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించాలి. ఈ రోజున చాలామంది నువ్వులను తింటారు. నువ్వులతో చేసిన లడ్డులను 10 మందికి పంచి పెడతారు. ఇక ఫిబ్రవరి 3 శుద్ధ పంచమి. షష్ఠి గడియలు కూడా ఈ రోజున ఉన్నాయి. ఈ పంచమినే వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. ఈ వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ రోజున సరస్వతీదేవి పూజ చేస్తారు, అక్షరాభ్యాసాలను నిర్వహిస్తారు. సరస్వతీదేవి దర్శనం సర్వశ్రేయస్కరం. గోదావరి నదిలో పవిత్ర స్నానం అత్యుత్తమమైనది. ఇంకొక విశేషం ఏంటంటే మహాకుంభమేళాలో 4వ రాజస్నానం ఈ రోజున ఆచరిస్తారు. ఇంకో ముఖ్యమైన రోజు ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి. దీనినే రథ సప్తమి అంటారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో అన్ని వాహన సేవలు ఒకే రోజున జరుగుతాయి. ఈ రోజుకి అత్యంత విశేషం ఉన్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారు అన్ని వాహనాలలోనూ ఊరేగుతారు. ఈ రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి ఈ రోజున పితృ, దేవ, ఋషి తర్పణాలు సమర్పిస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైనది ఫిబ్రవరి 8 మాఘ శుద్ధ ఏకాదశి. దీనినే భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముడు కురుక్షేత్రంలో చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథినే ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణము చేసి మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతారు. ఇది శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ పవిత్రమైన రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, జపము, ఉపవాసాదులు విశేష ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి 12 మాఘ శుద్ధ పౌర్ణమి. మాఘ పౌర్ణమి నదీ స్నానము, కుంభ సంక్రమణము, రామకృష్ణ తీర్థము, మహాకుంభమేళలో 5వ రాజస్నానము ఈరోజు విశేషాలు. ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి. దీనినే సర్వ ఏకాదశి లేదా విజయ ఏకాదశి అంటారు. శత్రువులపై విజయం సాధించడం, లక్ష్యాన్ని సాధించడం, అదృష్టం, సంపద, ఆనందం లభించడం వంటివి విజయ ఏకాదశికి సంబంధించిన విశేషాలు. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది ఫిబ్రవరి 26 మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి గడియలు కూడా ఈ రోజు ఉన్నాయి. ఈ రోజునే మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినం రోజున తప్పనిసరిగా పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేయాలి. బ్రాహ్మణులకు, పేదవారికి విరివిగా దానాలు చేయాలి. ఆవులకు వివిధ రకాలైన ఆహారాన్ని సమర్పించాలి. ఇవి నేరుగా మన పితృలకు అంటే మన పూర్వీకులకు చేరతాయి. మన పితృదేవతలు సంతుష్టులైతే మనల్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మన సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. మాఘమాసంలో ఇంకొక ముఖ్యమైనది వివాహాలు. విరివిగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాఘమాసంలో వివాహాలకి ఎన్నో ముహూర్తాలు ఉన్నాయి. మాఘమాసంలో వివాహం చేసుకున్న వాళ్ళు అన్యోన్యంగా సంతాన సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారనేది విశ్వాసం. ఈ మాఘమాసం యొక్క పుణ్యతిథులలో పుణ్య కార్యక్రమాలు ఆచరించి దానాలు విరివిగా చేసి ఆ శివ కేశవుల యొక్క కటాక్షం పొందుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః.